హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫస్ట్ ఇయర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పబ్లిక్ రెవెన్యూ గురించి మనం డిస్కషన్ చేద్దాం. పబ్లిక్ రెవెన్యూ అంతకంటే ముందు పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. పబ్లిక్ ఫైనాన్స్ ఇట్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. ఓకేనా? పబ్లిక్ ఫైనాన్స్ అనేది దేనికి సంబంధించి అంటే ప్రభుత్వం యొక్క వ్యయాలకు మరియు రాబడులకు సంబంధించినటువంటిదే పబ్లిక్ ఫైనాన్స్ అనమాట. ఓకేనా? ప్రభుత్వానికి ఆదాయాలు ఏ విధంగా వస్తున్నాయి, ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది, ఓకేనా, రాబడి మార్గాలు ఏంటి, ఎంత ఖర్చు చేస్తున్నాం, వ్యయ మార్గాలు ఏంటి, దేని గురించి దేనికి వ్యయాలు అవుతున్నాయి, అటువంటి ఏ టైప్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి అనే దాని గురించి మొత్తం కూడా పబ్లిక్ ఫైనాన్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో నవేడేస్ ఈ రోజులలో మొత్తం కూడా కంప్లీట్లీ మోడర్న్ గవర్నమెంట్స్ అనమాట. అంటే ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అంతటి కూడా ఎక్స్పెండిచర్ అనేది హెవీగా అవుతుంది. ఆ ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఆ ఎక్స్పెండిచర్ చేయాలంటే మరి గవర్నమెంట్కి కూడా రెవెన్యూ సోర్సెస్ అనేవి ఉండాలి. ఆ రెవెన్యూ సోర్సెస్ని ఇక్కడ మనం పబ్లిక్ రెవెన్యూ అంటున్నాం. ఏమంటున్నాం? పబ్లిక్ రెవెన్యూ, ప్రభుత్వ రాబడి మార్గాలు అంటాం. ఓకేనా? సోర్స్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ, ప్రభుత్వ రాబడి మార్గాలు అంటాం. ఇది మనకు 5 మార్క్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? గవర్నమెంట్ పబ్లిక్ రెవెన్యూ అనేది ఏ విధంగా వస్తుంది సార్ అంటే ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని 2 టైప్స్గా అంటాం. ఒకటి ఏంటిది ట్యాక్స్ రెవెన్యూ, ఇంకోటి ఏంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా? పన్ను రాబడి, పన్నేతర రాబడి అని 2 రకాలుగా అంటాం. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ట్యాక్స్ రెవెన్యూ మళ్ళీ ఇది 2 టైప్స్లో ఉంటుంది. ఓకేనా? ఒకటేమో డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటేమో ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? ట్యాక్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా? ఒకటి ఏంటిది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? రాబడి మార్గాలు అంటే పబ్లిక్ రెవెన్యూ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటేమో ట్యాక్స్ రెవెన్యూ, ఇంకోటేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా? మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 2 టైప్స్లో ఉంటుందని చెప్పిన. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? డైరెక్ట్ ట్యాక్స్ ఏ విధంగా చేస్తారు సార్ అంటే ఒక పర్సన్స్ అంటే వ్యక్తులు, పర్సన్స్ యొక్క ఫార్మ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ, ఫార్మ్స్ కానీ, కంపెనీస్ కానీ. ఓకేనా? పర్సన్స్, ఫార్మ్స్ అండ్ కంపెనీ, ఇండస్ట్రీస్ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని ట్యాక్స్ విధిస్తే దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటారు. ఓకేనా? దీంట్లో ఇంకొకటి ఏంటంటే పర్సన్స్ అండ్ కంపెనీ. ఓకేనా? కంపెనీస్ యొక్క వెల్త్, ఆ సంపదను బేస్ చేసుకొని, ఆస్తులు, అసెట్స్ని బేస్ చేసుకుని ట్యాక్స్ విధిస్తే దాన్ని కూడా మనం డైరెక్ట్ ట్యాక్స్ అని అనాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. డైరెక్ట్ ట్యాక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటిది ఒక పర్సన్స్, కంపెనీస్, ఫార్మ్స్, ఇండస్ట్రీస్ యొక్క ఏంటిది ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ బేస్ చేసుకొని ట్యాక్స్ విధించవచ్చు. ఓకేనా? ఆ ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ కాస్ట్, ఇంకోటి ఏంటి ఇంట్రెస్ట్ కాస్ట్. ఓకేనా? వ్యక్తిగత పన్ను, కార్పొరేట్ పన్ను, వడ్డీ పన్ను, వ్యయాల పన్నులు. ఓకేనా? ఇది మొత్తం దేన్ని బేస్ చేసుకుని వేసారు సార్ అంటే పర్సన్స్, ఫార్మ్స్, ఇండస్ట్రీస్, కంపెనీస్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని విధిస్తారు. ఈ 4 ఏంటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అనేది ఆ విధంగా వేశారు. నెక్స్ట్ ఉన్నటువంటి వెల్త్ ట్యాక్స్ అండ్ గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్. ఎస్టేట్ డ్యూటీస్ అనేవి ఇవి ఏ విధంగా విధిస్తారంటే పర్సన్స్ అసెట్స్ ఉంటాయి కదా, అసెట్స్ మీద విధించేటటువంటి ట్యాక్స్లన్నింటినీ కూడా వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీస్ అనేవి కూడా మనం అంటాం. ఇవన్నీ దేనికి సంబంధించినవి సార్ అంటే డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినటువంటి. ఓకేనా? నెక్స్ట్ ఉన్నటువంటి ట్యాక్స్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఏంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్? గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద విధించేటటువంటి ట్యాక్స్లన్నింటినీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం.
గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం నెంబర్ ఆఫ్ గూడ్స్ తీసుకుంటున్నాం, నెంబర్ ఆఫ్ గూడ్స్ ఫ్యాన్ తీసుకుంటాం, బజాజ్ ఫ్యాన్ మనం కొనుక్కుని ఉంటాం, మనం దానికి ట్యాక్స్ కట్టినట్టు అర్థం. కొన్నామంటే ట్యాక్స్ కట్టినట్టే. ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ధరలోనే ఆ ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. గూడ్స్ అండ్ సర్వీస్ మీద విధించేటువంటి ట్యాక్స్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. ఓకేనా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటిది? ఎక్సైజ్ డ్యూటీ అండ్ కస్టమ్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏంటి ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ అండ్ కస్టమ్స్ డ్యూటీ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇవి దేనికి సంబంధించినవి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించిన. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి సార్? ఎట్లా విధిస్తారు సార్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవల మీద విధించే పన్నులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద విధించేటటువంటి పన్నులన్నింటినీ కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కూడా అంటాం. అవి ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ డ్యూటీ. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లేస్లో ఏది వచ్చింది సార్ అంటే జిఎస్టీ అనేది రావడం అనేది జరిగింది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా. ఇంతకుముందు ఉన్నటువంటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీలు, ఓకేనా, ఈ పన్నులన్నింటినీ కూడా తీసేసి ఇప్పుడు దాని ప్లేస్లో ఏం చేసేది సార్ అంటే జిఎస్టీని విధించడం అనేది జరిగింది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 29th మార్చ్ 2017 పార్లమెంట్లో ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే 1 జూలై 2017లో దీనికి సంబంధించినటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్లన్నింటినీ కూడా విధించడం అనేది జరిగింది. ఈ జిఎస్టీ కూడా దీనికి స్లాబ్స్ ఉంటాయండి. స్లాబ్స్ అంటే 5%, 12%, 18%, 28% అని స్లాబ్స్ ఉంటాయి. అంటే వినియోగదారులు వినియోగించేటటువంటి వస్తువుల బట్టి వాటి యొక్క విలువలను బేస్ చేసుకొని ఈ ట్యాక్స్లు విధించడం అనేది జరుగుతుంది. కన్జ్యూమర్స్ ఏ గూడ్స్ అయితే కన్జంప్షన్ చేస్తారో ఆ కన్జంప్షన్ బేస్ చేసుకొని వాటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని, ఓకేనా, ఈ ట్యాక్స్లను ఈ స్లాబ్స్ని విధించడం అనేది జరుగుతుంది. ఉన్నాయి 4 స్లాబ్స్ అంటే 5, 12, 18, 28% స్లాబ్స్ విధించడం అనేది జరుగుతుంది. మరి ఈ జిఎస్టీ అనేది 3 టైప్స్లో ఉంటుంది. సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది, స్టేట్ గవర్నమెంటే వసూలు చేసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది? ఎస్జిఎస్టీ. ఏంటిది? ఎస్జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ అనమాట. ఓకేనా. స్టేట్ గవర్నమెంట్ విధిస్తుంది, స్టేట్ గవర్నమెంటే వసూలు చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఐజిఎస్టీ, ఇంట్రా జిఎస్టీ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంట్రా జిఎస్టీ. దీన్ని ఇంట్రా జిఎస్టీ అంటే కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కాదు, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి కాదు, బట్ దీనికి పోయిన పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఏమనాలి? ఐజిఎస్టీ, ఇంట్రా జిఎస్టీ అని కూడా మనం అంటాం. ఓకేనా. ఇది దేనికి సంబంధించి సార్ అంటే ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా. ఈ ట్యాక్స్లు అన్నింటినీ విధించి ఏం చేస్తుంది ప్రభుత్వం? పన్నుల ద్వారా ప్రభుత్వానికి రాబడి మార్గాలను చూసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఏంటిది? నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఏంటిది? నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఒకటి ఏంటిది? అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ. పరిపాలనాపరమైనటువంటి రాబడి అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైనా ఒక పని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఒక పని చేసినప్పుడు ఓకేనా, ఆ పని ద్వారా ఎవరెవరైతే లబ్ధి పొందుతుర్రో ఆ లబ్ధి పొందిన వారి నుంచి ట్యాక్స్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అవి ఏంటి అంటే లైసెన్స్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పెనాల్టీలు, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా. ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకొని వెళ్తుంటాం. ఓకేనా. మన దగ్గర లైసెన్స్ లేక వాడు అమ్మటే ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. ఆ పన్ను ఎవరికి పోతుంది? గవర్నమెంట్కి పోతుంది. ఓకే, అర్థమవుతుందా? పెనాల్టీలు ఒక్కోసారి ఏం చేస్తారు? పెనాల్టీలు పడుతుంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చెత్త వేయరాదు అని అంటారు. ఓకేనా. కానీ మనం వాడు ఏం చేస్తాం? చెత్త వేసినప్పుడు వాడు వచ్చి ఏం చేస్తాడు? అమ్మంటే పెనాల్టీ వేస్తాడు. ఏం చేస్తాడు? మీరు ఇక్కడ చెత్త వేసినందుకు మీకు 500 రూపీస్ మేము పెనాల్టీ వేస్తున్నామని చెప్తారు. ఆ పెనాల్టీని మనం కట్టాలి. అది ఎవరికి పోతుంది? మళ్ళీ గవర్నమెంట్కే పోతుంది. ఈ విధంగా ఏంటి లైసెన్స్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పెనాల్టీలు అన్నీ కూడా దేనికి సంబంధించినవి? అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం రాబడి తక్కువగా ఉండి
వ్యయం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు చేస్తుంది, గవర్నమెంట్కు తక్కువగా రెవెన్యూ వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి కానివ్వండి, ఓకేనా, ఇంటర్నల్ కానివ్వండి, ఎక్స్టర్నల్గా కానివ్వండి, గవర్నమెంట్ కొన్ని రకాలైనటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటిని కూడా మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకే తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రాంట్స్ ఇన్ యాడ్. ఏంటి గ్రాంట్స్ ఇన్ యాడ్ అంటే కొన్ని రకాలైనటువంటి గ్రాంట్స్ ఇన్ యాడ్స్ ఉంటాయి అనమాట. గ్రాంట్స్ ఇన్ యాడ్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి లేకపోతే ఒక్కోసారి అంతర్జాతీయ సంస్థలు ఏదైనా ఒక దేశానికి కానివ్వండి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే దాని ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్స్ ఇన్ యాడ్ ఇచ్చినట్లయితే, ఓకేనా, మరి అది తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి చెల్లించకుండా ఉండేటటువంటియే గ్రాంట్స్ ఇన్ యాడ్స్ అంటారు. ఓకేనా, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, వీటిని ఏమనాలంటే మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనాలి. ఏమనాలి? నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇదేంటిది? పన్ను రాబడులు. దీన్ని ఏమనాలి? పన్నేతర రాబడులు అనాలి. ఏమనాలి? పన్నేతర రాబడులు అని పిలవాలి. ఓకేనా, ఇవి ప్రభుత్వ రాబడికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వాలు వేటి మీద వ్యయాలు చేస్తారు, దేని మీద ఖర్చు చేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం కూడా చెప్పిన ఇందాకనే మోడర్న్ గవర్నమెంట్ ప్రభుత్వ ఖర్చులనే ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ విషయం, దేశ రక్షణకు సంబంధించి కావచ్చు, పోలీస్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీకి సంబంధించి కావచ్చు, లైట్స్కి సంబంధించి కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఓకేనా, రోడ్స్కు సంబంధించి కావచ్చు, స్కూల్స్కి సంబంధించి కావచ్చు, హాస్పిటల్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఎవరు ఖర్చు పెడతారంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంటే ఖర్చు పెడుతుంది. మరి గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నప్పుడు గవర్నమెంట్కు రెవెన్యూ అనేది ఉండాలి కదా, రెవెన్యూ అనేది రావాలి కదా, రెవెన్యూని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఓకేనా, ఒక్కొక్కసారి గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ కంటే ఎక్స్పెండిచరే ఎక్కువ కావడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ కంటే కూడా, అంటే రాబడి కంటే కూడా, ఆదాయం కంటే కూడా గవర్నమెంట్కి ఎక్కువ ఖర్చులు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఆ గవర్నమెంట్కి వచ్చేటటువంటి రెవెన్యూ కన్నా ఎక్స్పెండిచర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తుందంటే డెప్ట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే పబ్లిక్ డెప్ట్. ప్రభుత్వం ఏం చేస్తుందంటే రుణాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. సార్ డెప్ట్ ఎప్పుడు తీసుకుంటుంది సార్ అంటే, డెప్ట్ అంటే రుణం, అప్పు. ప్రభుత్వం కూడా అప్పు తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది సార్ అంటే గవర్నమెంట్కు వచ్చేటటువంటి రెవెన్యూ సోర్సెస్ తక్కువగా ఉండి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పుడు పబ్లిక్ డెప్ట్ అంటే ప్రభుత్వం కూడా రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అది రెండు రకాలు. ఏంటిదంటే ఇంటర్నల్ డెప్ట్ ఒకటి, ఎక్స్టర్నల్ డెప్ట్ ఒకటి. ఇంటర్నల్ డెప్ట్, ఎక్స్టర్నల్ డెప్ట్. ఇంటర్నల్ డెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ లోకల్ ఉన్నటువంటి బ్యాంక్స్ దగ్గర కానివ్వండి, లోకల్ ఉన్నటువంటి సొసైటీస్ దగ్గర కానివ్వండి, ఓకేనా, లోకల్ ఉన్నటువంటి సొసైటీస్ బ్యాంక్స్ దగ్గర కనుక లోన్ తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటే పబ్లిక్ డెప్ట్ అంటాం. ఏమంటాం? పబ్లిక్ డెప్ట్. స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కావచ్చు, ఓకేనా, సొసైటీస్ దగ్గర కనుక లోన్స్ తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు? ఇంటర్నల్ డెప్ట్ అంటాం. ఏమంటాం? ఇంటర్నల్ డెప్ట్ అంటాం. ఎక్స్టర్నల్ డెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ లోన్స్ వరల్డ్ బ్యాంకు, ప్రపంచం అంటే ఇంటర్నేషనల్గా వరల్డ్ బ్యాంకుల నుంచి కానివ్వండి, ఓకేనా, IMF, IBR బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఆసియన్ బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఓకేనా, ఇలా తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటాం మనం? ఎక్స్టర్నల్ డెప్ట్ అంటాం. ఏమంటాం? ఎక్స్టర్నల్ డెప్ట్ అంటాం. ఓకేనా, మరి గవర్నమెంట్ మరి అప్పులు తీసుకున్నప్పుడు మరి గవర్నమెంట్ ఆ అప్పుల్ని చెల్లించొద్దా? ఖచ్చితంగా చెల్లించాలి. అలా చెల్లించడానికి కొన్ని రకాలైనటువంటి పద్ధతులను అది పాటిస్తుంది. ఏంటి అంటే సర్ప్లస్ బడ్జెట్, నెక్స్ట్ ఏంటిది రీఫండింగ్, నెక్స్ట్ ఏంటిది అన్యుటేషన్స్, నెక్స్ట్ ఏంటిది సిక్కింగ్ ఫండ్, నెక్స్ట్ ఏంటిది కన్వర్షన్. ఓకే, ఈ మిగులు బడ్జెట్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరానికి ఒక్కోసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఆ బడ్జెట్లో రెవెన్యూ సోర్సెస్ని ఎక్కువగా చూసుకొని, రెవెన్యూ సోర్సెస్ని రాబడి మార్గాలను ఎక్కువగా చూసుకొని కొంత బడ్జెట్ని మిగిల్చడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఆ మిగిలినటువంటి బడ్జెట్ని చేసినటువంటి అప్పులు, డెప్ట్ ఉంటుంది, అప్పులు తీర్చడానికి కనుక వినియోగిస్తే దాన్ని ఏమనాలంటే సర్ప్లస్ బడ్జెట్ అని అనాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే రీఫండింగ్. ఏంటిది? రీఫండింగ్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని బాండ్లు సెక్యూరిటీలను, బాండ్స్ని సెక్యూరిటీలని డైరెక్ట్గా మార్కెట్లో అమ్మడం ద్వారా కొంత డబ్బును సేకరించడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉంటాయి, ఆ ఆస్తులను వేరే వాళ్ళకి
అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి ఈ ప్రభుత్వం అప్పుని తీర్చినట్లయితే దాన్ని రీఫండింగ్ అని అనడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటిదంటే ఎన్యుటేషన్స్ అంటే ఏంటిది, వార్షిక పద్ధతి ద్వారా అంటే ప్రతి సంవత్సరం కొంత చేసినటువంటి అప్పుని కొంత తీర్చినట్లయితే దానిని ఎన్యుటేషన్స్ అంటారు, వార్షిక పద్ధతి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సింకింగ్ ఫండ్, రుణ విమోచన నిధి. ఏంటిది, రుణ విమోచన నిధి అంటే రుణ విమోచన నిధి, రుణ పరివర్తన కన్వర్సేషన్ అంటే రుణ పరివర్తన అంటే ఏంటిదంటే ఒక కొత్త అంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు కనుక చేసినట్లయితే దాన్ని ఏమనాలి, రుణ పరివర్తనం అనాలి. ఏమనాలి, రుణ పరివర్తనం అంటే దాన్ని ఏం చేయాలి, రుణ పరివర్తనం అంటే పాత అప్పు తీర్చడానికి కొత్తగా అప్పులు చేయడం అనేది జరుగుతుంది. పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేసినట్లయితే దాన్ని ఏమంటారు, రుణ పరివర్తనం అనడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని మనం ఏమంటామంటే రుణ అంటే పబ్లిక్ డెప్ట్ అంటే తీసుకున్నటువంటి అప్పులను తీర్చడానికి వినియోగించినటువంటి పద్ధతి అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం.